ఈ మధ్య కాలంలో వెండితెర మీద ఓటీటీల పెత్తనం గురించి చర్చ బాగానే జరుగుతోంది. ముఖ్యంగా భారీ సినిమాల రిలీజ్ డేట్లను కూడా ఓటీటీలే డిసైడ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే బిగ్ హిట్ అయిన సినిమాల థియేట్రికల్ రన్ కంటిన్యూ అవుతుండగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో భారీ రికార్డులకు చేరువలో ఉన్న సినిమాలు కూడా తడబడుతున్నాయి. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా కాంతారా చాప్టర్ 1. కాంతారాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా సంచలన విజయం సాధించింది. అన్ని భాషల్లో కలిపి 800 కోట్ల మార్కును క్రాస్ చేసి 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. మరోసారి కన్నడ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని ఆశిస్తున్న టైంలో కాంతారాను ఎర్లీగా ఓటీటీలో రిలీజ్ చేయటమేంటని పెదవి విరుస్తున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గా ఓజీ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఓజీ సినిమా 300 కోట్ల మార్కును క్రాస్ చేసి 500 కోట్ల దిశగా దూసుకుపోతున్న టైంలో ఓటీటీలో రిలీజ్ అయింది. దీంతో థియేట్రికల్ రన్ ఎఫెక్ట్ అయింది. ఓటీటీ రిలీజ్ తర్వాత ఓజీ వసూళ్లు భారీగా పడిపోయాయి. స్టార్ హీరోల సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా ఓటీటీ కమిట్మెంట్స్ కారణంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. మిరాయి, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలను కూడా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే ఓటీటీలో రిలీజ్ చేశారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎర్లీ రిలీజ్ కు ఓకే అంటున్న ఓటీటీ సంస్థలు సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం డిజిటల్ రిలీజ్ వాయిదా వేసేందుకు ఒప్పుకోవటం లేదు. ఏది ఏమైనా మా మాటే నెగ్గాలి అన్నట్టుగా ఉన్న ఓటీటీల తీరుకు చెక్ పెట్టడం సాధ్యమయ్యే పనేనా అన్న చర్చ జరుగుతోంది.